యుద్ధాలను దేశ అధినేతలు చేస్తారు, కష్టాలను దేశ ప్రజలు అనుభవిస్తారు. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి అంతరాయం ఏర్పడిన విషయమూ తెలిసిందే. ఇది ఇంకా కొనసాగితే ప్రపంచం తీవ్రమైన ఆహార విపత్తును ఎదుర్కొంటుంది. 2026-27 నాటికి ఆహార ధరలు విపరీతంగా పెరుగుతాయని ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO హెచ్చరించింది. ప్రపంచ చమురు, ఎరువుల సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తతల వల్ల వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతిని పేద దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన మార్గమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం ద్వారా ఇంధన రంగాన్నే కాకుండా ప్రపంచ ఆహార సరఫరా గొలుసును కూడా అత్తలాకుతలం చేస్తుందని ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతయ్యే ఎరువులలో సుమారు 30% ఈ జలసంధి గుండానే రవాణా అవుతాయి. అందువల్ల వ్యవసాయానికి కావాల్సిన ముడి పదార్థాల కొరత ఏర్పడుతుంది. నైట్రోజన్ ఎరువుల తయారీకి అవసరమైన సహజ వాయువు, LNG, ఫాస్ఫేట్ ఎరువుల తయారీకి వాడే సల్ఫర్ సరఫరాలో గల్ఫ్ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. ఎరువుల ధరలు పెరగడం లేదా లభ్యత తగ్గడం వల్ల రైతులు తక్కువ ఎరువులు వాడే అవకాశం ఉంది. దీనివల్ల గోధుమలు, బియ్యం, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ప్రపంచ ముడి చమురు రవాణాలో దాదాపు 20-35% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. కాబట్టి చమురు ధరలు పెరగడం వల్ల వ్యవసాయ యంత్రాలు, నీటిపారుదల పంపుల నిర్వహణ ఖర్చు పెరుగుతుంది. ఆహార పదార్థాలను పొలం నుండి మార్కెట్కు, ఒక దేశం నుండి మరో దేశానికి చేరవేసే రవాణా ఖర్చులు పెరగడం వల్ల నేరుగా ఆహార ధరలపై ప్రభావం పడుతుంది. ఇక సరఫరా గొలుసు దెబ్బతినడం వల్ల ఆహార ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలలో జీవన వ్యయాన్ని పెంచుతుంది. దేశాలు తమ దేశీయ అవసరాల కోసం ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం, ఎరువుల దిగుమతుల కోసం ఈ మార్గంపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఇప్పటికే ఈ సంక్షోభం వల్ల భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటోంది. హర్మూజ్ జలసంధిలో అంతరాయం కొనసాగితే అది కేవలం ఆర్థిక సంక్షోభమే కాదు, మానవతా సంక్షోభానికి దారితీస్తుంది. కాబట్టి అంతర్జాతీయ సమాజం సమన్వయంతో వ్యవహరించి ఈ సముద్ర మార్గం ద్వారా వాణిజ్యం సాఫీగా సాగేలా చూడాలని FAO కోరుతుంది. ఇప్పటికే సమయం మించిపోతోందని FAO చీఫ్ ఎకనామిస్ట్ మాక్సిమో టోరెరో హెచ్చరించారు.